శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ మాట నేను ఊహించి చెబుతున్నది కాదు. గ్రహస్థితులు చూపిస్తున్న ఒక సంకేతాన్ని ఆధారంగా చేసుకొని చెబుతున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే పెద్ద మార్పులు చాలా చిన్న సంఘటనలతో ప్రారంభమవుతాయి. ఆ సమయంలో మనం వాటిని పెద్దగా పట్టించుకోము. కానీ కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు అది ఒక పెద్ద మలుపు అని అర్థమవుతుంది. ప్రస్తుతం వృశ్చిక రాశి వారి జీవితంలో కూడా అలాంటి ఒక సంకేతం కనిపిస్తుంది. ఈ సంకేతం చాలా ఆసక్తికరమైనది అని చెప్పాలి. ఎందుకంటే ఈ మార్పుకు కారణమయ్యే వ్యక్తి పేరు ఒక ప్రత్యేకమైన అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ అక్షరం ఎస్ అనే అక్షరం. ఇది యాదృచ్ఛికంగా చెప్పడం కాదు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కొన్ని అక్షరాలు మన జీవితంలో కొత్త పరిచయాలను తీసుకువస్తాయి. కొన్ని అక్షరాలు మన జీవితంలో మార్పులను ప్రారంభిస్తాయి. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అలాంటి ప్రభావం చూపించే అక్షరం ఎస్ అనే అక్షరం అని చెప్పాలి. ఒక ముఖ్యమైన విషయం, వృశ్చిక రాశి వారి జీవితం గురించి ఒక విషయం తెలుసుకోవాలి. ఈ రాశివారు సాధారణంగా చాలా లోతైన వ్యక్తులు అని చెప్పాలి. వీరు ఎవరితోనైనా సులభంగా కలిసిపోరు. ఎవరినైనా నమ్మడానికి వీరు కొంత సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి నమ్మితే ఆ సంబంధాన్ని చాలా విలువగా చూస్తారు. అందుకే వీరి జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. కొన్ని పరిచయాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. గ్రహస్థితి చెప్పే సంకేతం ఒక్కటే. వృశ్చిక రాశి విషయంలో గ్రహస్థితులు కొన్ని సంకేతాలను తెలియజేస్తున్నాయి. ఇప్పుడు గ్రహాల కదలికలను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన సంకేతం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అది ఒక చిన్న పరిచయం మాత్రమే కావచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ వ్యక్తి పాత్ర మీ జీవితంలో పెరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి పేరు ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు సాయి, సురేష్, సుమన్, స్వాతి, సరిత, ఇలా ఎవరైనా కావచ్చు. ఇలా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు చాలా ఉన్నాయి. అందులో ఎవరో ఒకరు మీ జీవితంలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఆ వ్యక్తి నా జీవితంలోకి ఎలా వస్తాడు అని. ఈ పరిచయం సాధారణంగా జరుగుతుంది. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సహాయం లేదా ఒక చిన్న సలహా ఇలా ప్రారంభమవుతుంది. మొదట మీరు పెద్దగా ఆలోచించరు. కానీ కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి మాటలు మీ ఆలోచనలను ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు చాలా నెమ్మదిగా వస్తాయి. కానీ ఆ మార్పులు ఒక్కసారి ప్రారంభమైతే ఆగకుండా కొనసాగుతాయి. ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి వలన అలాంటి మార్పు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మార్పు మీ జీవిత దిశను కూడా ప్రభావితం చేయవచ్చు. వృశ్చిక రాశి మిత్రులారా, ఇది కేవలం ఒక ప్రారంభ సంకేతం మాత్రమే. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఆ ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అనేది తెలుసుకుందాం. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో కూడా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో ఒక నియమం ఉంది. మనిషి జీవితంలోకి వచ్చే కొందరు వ్యక్తులు సాధారణంగా కనిపించినా వారి వెనుక గ్రహాల ప్రభావం ఉంటుంది. అంటే ఆ పరిచయం యాదృచ్ఛికంగా జరిగిందని మనం అనుకున్నా అది నిజానికి గ్రహస్థితుల వల్లే జరుగుతుంది. ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్న సంకేతం కూడా అలాంటిదే అని చెప్పాలి. ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి వలన మొదట మారేది మీ పరిస్థితి కాదు, మీ ఆలోచన విధానం. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద మార్పు రావాలంటే ముందుగా మన ఆలోచనలు మారాలి. ఆ వ్యక్తి మాటలు లేదా వారి అనుభవం మీ ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. ముందుగా మీరు సందేహంగా చూసిన విషయాలు కొత్తగా అర్థం కావడం ప్రారంభమవుతుంది. మీరు ముందుగా వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఇది చిన్న మార్పుగా అనిపించినా ఇది తర్వాత మార్పులకు ప్రారంభమవుతుంది. మీలో ఆలోచన మారిన తర్వాత మీ జీవితంలో ఒక అవకాశం కనిపిస్తుంది. ఈ అవకాశం పని విషయంలోనైనా కావచ్చు లేదా వ్యాపారం విషయంలోనైనా కావచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ అవకాశానికి కారణమయ్యే వ్యక్తి ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి అని చెప్పాలి. వీరు నేరుగా మీకు సహాయం చేయకపోయినా ఒక మాట చెప్పవచ్చు, ఒక సలహా ఇవ్వచ్చు లేదా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయవచ్చు. అదే మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరవవచ్చు. ఈ మార్పుల తర్వాత మీ జీవిత దిశలో కూడా
ఒక చిన్న మార్పు కనిపించవచ్చు. ముందు మీరు అనుకున్న దారికి బదులుగా కొత్త దారి కనిపించవచ్చు. కొన్నిసార్లు మనకు నిజంగా సరిపోయే మార్గం చివరి క్షణంలోనే కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రం చెబుతున్నది ఒక్కటే. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. జ్యోతిష్యం ఎప్పుడు ఎలా చెబుతుంది, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు గ్రహాల ప్రభావం ఉంటుంది అని. కానీ మన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. గ్రహాలు మార్గాన్ని చూపుతాయి, కానీ ఆ మార్గంలో నడవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీకు ఒక దారి చూపవచ్చు, కానీ ఆ దారిని ఎంచుకోవడం మీ నిర్ణయం అని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి ఈ పరిణామం ప్రారంభమయ్యే ముందు కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, ఆ వ్యక్తి పేరు తరచుగా వినిపించడం, అదే వ్యక్తిని అనుకోకుండా మళ్ళీ మళ్ళీ కలవడం, లేదా అదే వ్యక్తి గురించి ఎవరో మాట్లాడటం. ఇలాంటి సంఘటనలు కొన్నిసార్లు యాదృచ్ఛికంగా జరగవు. ఇవి ఒక ప్రారంభ సంకేతంగా చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే వ్యక్తి మనకు సహాయం చేయడానికి మాత్రమే వస్తాడు. అతను లేదా ఆమె మన జీవితంలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, కానీ వీరు చెప్పిన ఒక మాట లేదా ఇచ్చిన ఒక సూచన మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి కూడా అలాంటి ఒక మార్గదర్శకుడుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. వీరు ఒక కొత్త దారిని మీకు చూపవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఈ పరిచయం వలన మీ జీవితంలో ఒక అవకాశం కనిపించవచ్చు. ముందు మీరు ఆలోచించని ఒక మార్గం మీ ముందుకు రావచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో మంచి అవకాశం మనకు దగ్గరగా ఉన్నప్పటికీ మనకు కనిపించదు, కానీ ఒక వ్యక్తి అదే అవకాశాన్ని చూపిస్తాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఇదేనా నా మార్గము అని. వృశ్చిక రాశి వారికి కూడా అలాంటి అవకాశం కనిపించే సూచనలు ఉన్నాయి. ఈ పరిచయం వలన మీ జీవితంలో ఇంకో ముఖ్యమైన మార్పు రావచ్చు. అది ఆత్మవిశ్వాసం. కొన్నిసార్లు మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం గుర్తించము, కానీ ఒక వ్యక్తి మనకు మన విలువను గుర్తు చేస్తాడు. నువ్వు ఇది చేయగలవు అని చెప్పే ఒక్క మాట కూడా మన జీవితాన్ని మార్చగలదు. ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి అలాంటి మాట చెప్పే అవకాశం కూడా ఉంది. జ్యోతిష శాస్త్రం చెబుతున్నది ఒక్కటే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. జ్యోతిష్యం ఎప్పుడూ ఇలా చెబుతుంది, మన జీవితంలో జరిగే ప్రతి పరిణామము ఒక సంకేతంతో ప్రారంభమవుతుంది. ఆ సంకేతాన్ని గుర్తించగలిగితే మన నిర్ణయాలు కూడా స్పష్టంగా మారుతాయి. ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలో కనిపించడం కూడా అలాంటి ఒక సంకేతం కావచ్చు. ఒక చిన్న సూచన. వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితంలో ఎవరైనా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఉంటే వారి మాటలను ఒకసారి గమనించండి. వీళ్ళు చెప్పే చిన్న సలహా కూడా కొన్నిసార్లు చాలా విలువైనది అవుతుంది. అందుకే ఆ పరిచయాన్ని చిన్నగా తీసుకోకండి. జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్ని రోజుల తర్వాత మన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ అధ్యాయం ప్రారంభం కావడానికి కొన్నిసార్లు ఒక వ్యక్తి కారణమవుతాడు. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అలాంటి ఒక సంకేతం కనిపిస్తుంది. ఆ సంకేతాన్ని గమనించండి. అది మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంది. వృశ్చిక రాశి మిత్రులారా, జ్యోతిష్యం మనకు ఒక దారి చూపుతుంది, కానీ ఆ దారిలో నడవడం మన చేతుల్లోనే ఉంటుంది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి పరిచయం ఏదో ఒక కారణంతో వస్తుంది. ఆ కారణాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం మరింత స్పష్టంగా మారుతుంది. అందుకే మీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశాన్ని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న పరిచయం కూడా మన భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఓం శాంతి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.